కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. ఇది అంటే మీకు ఇది జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అది అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరినైతే ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతుల్లో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి. మీరు దేనికైతే